హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చింతపండు పులిహోర చేసుకున్నాం ఫ్రెండ్. చింతపండు ఆవు పిండితో పులిహోర చేసుకున్నాము. దానికి కావాల్సినవి చూడండి: శనగపప్పు, తర్వాత పల్లీలు, ఇది ఆవు పిండి ఫ్రెండ్స్. ఆవు పిండి అంటే ఆవాలు, మిరియాలు, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించి పొడి చేశాను. తర్వాత ఇవి ఆవాలు, ఉద్దిపప్పు, పసుపు, జీడిపప్పు, ఇవి వచ్చి పచ్చిమిర్చి, ఇది కరివేపాకు, ఇది బెల్లం ఫ్రెండ్స్. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా గుజ్జు తీసి పెట్టాను. తర్వాత సాల్టు, రైస్ ఉడకబెట్టి పెట్టేసా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, పెనం పెట్టేసాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాము. పచ్చెనగపప్పు, తర్వాత పల్లీలు, కరివేపాకు వేగుతున్నాయి కదా, నీళ్ళు వేసుకున్నాం ఫ్రెండ్స్. చింతపండు వేసుకున్నామా, బాగా వేగిన తర్వాత ఇది ఆవు పిండి ఉంది కదా, ఆవు పిండి వేసేద్దాం. కొద్దిగా ఆవు పిండి, ఉప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు తీసుకున్నాము, కొద్దిగా ఉప్పు వేస్తామండి. ఉప్పు కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత ఇది బాగా వేగినాక బాగా నూనె అంతా పైకి రావాలి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత చూడండి, బెల్లం కొద్దిగా వేస్తున్నాను. ఇదంతా బాగా వేగిన తర్వాత రైస్లో కలుపుకుంటే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి వచ్చేసింది బాగా. చూద్దాం, చూడండి ఆయిల్ అంతా బాగా చింతపండు అంతా ఉడికితే ఇప్పుడు మనం రైస్లో కలుపుకుంటే పులిహోర రైస్లో కలుపుతున్నాను. కలిపేసిన తర్వాత మనము ఫ్రెండ్స్ చింతపండు ఆవు పిండి పులిహోర కలిపేసాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఆవు పిండి పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. గుళ్ళో ప్రసాదంగా చేస్తారు, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ట్రై చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.